నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. ఇక భారత్లో కరోనా చాప కింద నీరులో ప్రవహిస్తోంది. కేసులు మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కేసుల పెరుగుదలతో రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ఎక్కడికక్కడ ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లను ఏర్పాటు చేస్తూనే ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు బహిరంగ ప్రదేశాలకు ఎక్కువగా వెళ్లకూడదని చెప్తున్నారు. 24 గంటల్లోనే కొత్తగా 1238 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో కరోనాతో 7 మృతి చెందారు. అటు కర్ణాటకలో కరోనాతో 2 మృతి చెందారు. భారత్లో ప్రస్తుతం 4886 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు మహారాష్ట్రలో 3, ఢిల్లీలో 2 కరోనా బారిన పడి మృతి చెందారు. అయితే JN1 వంటి సబ్ వేరియంట్ల ప్రభావంతో జ్వరం, అలసట, తలనొప్పి, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. ప్రజలు మాత్రం శానిటేషన్, మాస్కులు, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించాలని కూడా సూచిస్తున్నారు. చాప కింద నీరులా విస్తరిస్తున్నటువంటి కరోనాతో స్టార్టింగ్లో అందరూ కూడా చాలా లైట్ తీసుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. కానీ రాను రాను కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తలు అయితే వహిస్తున్నారు. గతంలో కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కోవిడ్-19 సమయంలో ఒక కేసు 100 కేసులతో సమానం అనేటువంటి మాట. ట్రేసింగ్లో కూడా దానికి సంబంధించి రకరకాలుగా కూడా అప్పట్లో వాదనలు అయితే వినిపించాయి. చూద్దాం ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయో. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి డాక్టర్ సుమన గారు అండ్ డాక్టర్ ప్రశాంత్ గారు ఇద్దరు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి, ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు? స్టార్టింగ్లో అంటే చాలా ఏళ్ల తర్వాత ఒక సీరియస్నెస్ క్రియేట్ అవబోతోంది అనేటువంటి ఒక మాట అయితే చెప్పారు. కానీ అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని జనాల్లో ఒక భావన అయితే ఉంది. దాదాపుగా 5000 వరకు, అంటే ఒక 100 మినహాయించి ఒక 5000 వరకు యాక్టివ్ కేసులు ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క కేసు ఈజ్ ఈక్వల్ టు దాదాపుగా 100 వరకు ఉన్నాయని గతంలో కూడా చెప్పారు. ఇప్పుడు అదే కోణంలో చూడొచ్చా? 5000 ఇంటూ ఒక 100 అంటే దాదాపుగా ఒక ఏ విధంగా చూడాలంటారు? ఒక 5 లక్షల వరకు ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? టెస్టింగ్, ట్రేసింగ్ అనేది కూడా కష్టంగా మారుతున్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఇంచుమించు అలానే తీసుకోవచ్చు అండి. సో లాస్ట్ టైం కోవిడ్-19 వచ్చినప్పుడు కూడా ఇలానే స్టార్ట్ అయింది యాక్చువల్లీ. బట్ ఇప్పుడున్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల దాదాపు తక్కువ చేయొచ్చు మేము. బట్ జనాలు ఎంత చెప్పినా అదే అలచటగా ఉన్నారు. ఎవరు అవేర్నెస్ ని పాటించలేకపోతున్నారు. చాలా లేట్ గానే తీసుకుంటున్నారు ఇప్పుడు కూడా. అందుకే ఇలాంటి స్ప్రెడ్ ఎక్కువ అవుతున్నాయి. బట్ ఎంత గవర్నమెంట్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఉన్నా జనాలు కూడా వాళ్ళ హైజీన్ ప్రాసెస్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవాలని కోరుకుంటాం అందరిని యాక్చువల్లీ. సో ఆల్రెడీ గవర్నమెంట్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చెప్తున్నాయి యాక్చువల్లీ. బట్ జనాలు కూడా అదే పాటిస్తే ఇంకా చాలా మంచిగా ఈ కోవిడ్-19 స్ప్రెడ్ ని మేము కంట్రోల్ చేసుకోవచ్చండి. చేసుకోవడం చాలా అవసరం ఇక్కడ యాక్చువల్లీ. ఏదో జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకొని లైట్ తీసుకుంటున్నారు, దగ్గు వస్తే టాబ్లెట్ వేసుకొని లైట్ తీసుకుంటున్నారు. బట్ ఇన్ కేస్ అది 1 or 2 days ఎక్స్టెండ్ అయితే డెఫినెట్ గా పక్కన హాస్పిటల్స్ వెళ్ళి వాళ్ళు చెకప్ చేసుకోవడం చాలా అవసరం ఉంది ఇక్కడ. ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. ఇట్స్ ఎ సీరియస్ కండిషన్ యాక్చువల్లీ. రైట్. ఇక డాక్టర్ సుమన గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సుమన గారు నమస్తే. నమస్తే అండి. మాకేంటి, మాకు ఒక యాంటీబాడీస్ బాగా ఉన్నాయి, మేము తీసుకునే ఫుడ్ కానీ అంతా కూడా మేము స్టిల్ హెల్దీ అనుకున్నటువంటి వాళ్ళలో కూడా టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ ఉన్నటువంటి సిచ్యువేషన్. అలా అని చెప్పి లైట్ తీసుకోవాలా, లేకపోతే మనం తినేటువంటి ఫుడ్ వల్ల అదే ఒక ఇంటర్నల్గా ఒక ఫైట్ జరిగి ఆటోమేటిక్గా కరోనా తగ్గిపోతుందిలే అనేటువంటి ఒక ఇది ఇలా తీసుకోవాలంటారు? ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా అనేది నంబర్ ఆఫ్ కేసెస్ చాలా ఎక్కువ అయ్యాయి. గత 24 గంటల్లోనే 7 మంది మృతి చెందడం జరిగింది. సో ఈ పరిణామాలను చూస్తూ ఉంటే కోవిడ్ మళ్ళీ విజృంభిస్తుందా అనే అనుమానం వ్యక్తమవుతుంది. కానీ ఈ ఉన్న కోవిడ్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది. వై? బికాస్ ప్రీవియస్ గా ఉన్న 7 మరణాలను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే వాటిలో ఉన్నవి కోమార్బిడ్ కండిషన్స్ లో ఉండి కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ ఆర్ కిడ్నీ డిసీజెస్ కానీ అట్లా కోమార్బిడ్ కండిషన్స్ లో ఉంది ఎల్డర్లీ పీపుల్ మాత్రమే మరణాలకు గురి కావడం జరిగింది. అయితే ఇప్పుడు అలా అని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎప్పుడు కానీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. కోవిడ్ ఇప్పటికీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లాగా మాత్రమే ఉంది. కానీ ఈ సబ్ వేరియంట్ ముందు అది లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గా మారదు అని చెప్పడానికి అవ్వదు. కాబట్టి తగిన జాగ్రత్తలు మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సినవే.
WHO ప్రకారం ఏంటి అంటే ఈ ట్రావెల్ బ్యాన్స్ కానీ ఆర్ లేకపోతే వ్యాక్సినేషన్స్ కానీ ట్రావెల్ బ్యాన్స్ అనేవి ఏమీ వాటి రిస్ట్రిక్షన్స్ అనేటివి ఏమీ తీసుకోవట్లేదు. బట్ అవసరం అనుకుంటేనే ట్రావెలింగ్ అనేవి చేయాలి. అండ్ క్రౌడెడ్ సరౌండింగ్స్ లో ఉండటం అనేది కూడా అంత చెప్పవలసిన విషయం కాదు. యూజువల్లీ క్రౌడెడ్ ప్లేసెస్ లో కాకుండా తక్కువ క్రౌడ్ ఉన్న ప్లేసెస్ లో మాత్రమే వెళ్ళాలి. సోషల్ డిస్టాన్సింగ్ అవన్నీ కూడా కంపల్సరీగా పాటించాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్ విషయానికి వస్తే, ఈ వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడున్న కొత్త వేరియంట్ కి మనకు వ్యాక్సిన్స్ అనేవి ఇంకా అవైలబుల్ అవ్వలేదు. పాత వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఎవరైతే పాత వ్యాక్సిన్స్ ఇంకా తీసుకొని వాళ్ళు ఉన్నారో ఎల్డర్లీ రిస్క్ పీపుల్ బూస్టర్ డోసెస్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ వేరియంట్స్ కి వ్యాక్సిన్స్ డెవలప్ చేయడానికి ఈ వ్యవస్థలు ఏవైతే వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ ఉన్నాయో అవి సంసిద్ధం అవుతున్నాయి. ఈ WHO ప్రకారము ఈ చేంజెస్ అన్ని తొందరలో అయ్యి మనం పాండమిక్ ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలి. ఒక వ్యాక్సినేషన్, సుమన గారు, ఒక వ్యాక్సినేషన్ అనేది ఎంతకాలం పనిచేస్తుంది, యాంటీబాడీస్ అనేవి ఎంతకాలం ఉంటాయి అనేటువంటి మాట, అంటే బాడీలో దాని వ్యాలిడిటీ ఎంత అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది కదా, దీనికి ఏం చెప్తారు? యూజువల్లీ ఈ కోవిడ్ అనేది వైరస్. ఈ వైరస్ ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటే సాధారణంగా 3 నుంచి 4 నెలల వరకు ఇమ్యూనిటీ ఉంటుంది. యూజువల్ గా మనం ఇన్ఫ్లుయెన్జా అట్లాంటి సీజనల్ వ్యాక్సిన్స్ తీసుకుంటే సంవత్సరం వరకు ఎవ్రీ సంవత్సరం ఇన్ఫ్లుయెన్జా షాట్స్ వేసుకుంటారు. ఈ కోవిడ్ కూడా ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటే 3 to 4 months మాక్సిమం ఒక 1 year కి ఒక బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే వచ్చిన వేరియంట్ కి ఎవ్రీ ఇయర్ న్యూ వ్యాక్సిన్స్ అనేవి అందుబాటులో ఉండాలి. అవును, ఎస్, రైట్. ఇక డాక్టర్ ప్రభుకుమార్ గారు ఫోన్ లైన్ లో వారు కూడా అందుబాటులో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎస్ ప్రభుకుమార్ గారు, నమస్తే. నమస్కారం అండి. ఎస్, దీని సీరియస్నెస్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అనేటువంటి ఒక మాట. రాబోయేది రైనీ సీజన్ కాబట్టి స్ప్రెడింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. టెస్టింగ్ ట్రేసింగ్ మీద మనం ఎక్కువగా కూడా దృష్టి పెట్టాలి గవర్నమెంట్స్ అనేటువంటి కొన్ని సజెషన్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. యాజ్ అ డాక్టర్ ఏంటి సీరియస్నెస్ ఉంటుందా, లేకపోతే మనం తీసుకున్నటువంటి గతంలో తీసుకున్నటువంటి వ్యాక్సినేషన్సే పనిచేస్తాయా, లేకపోతే యాజ్ యూజువల్గా ఇండియన్ కాంటినెంటల్ ప్రకారం మనం తీసుకునేటువంటి ఫుడ్లో యాంటీబాడీస్ ఎక్కువగా కూడా బిల్డ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనేటువంటి కోణంలో ఇప్పటివరకు కూడా జనం అది నెగ్లిజెన్సీయా లేకపోతే కాన్ఫిడెన్స్ పక్కన పెడితే మరణాలు కూడా సంభవిస్తున్నాయి. 5,000 వరకు కూడా యాక్టివ్ కేసెస్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనము కొన్ని సంవత్సరాల నుంచి కోవిడ్ ని చక్కగా ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. సేమ్ ఇప్పుడు కూడా మనోధైర్యం దెబ్బతినకుండా మనం మన ఆలోచన విధానాన్ని కోవిడ్ బిహేవియర్ ని పెంచుకుంటూ ఏదైతే సేమ్ శానిటైజేషన్, మాస్క్ ధరించడం, ఈ జాగ్రత్తలు తీసుకుంటూ చక్కని పౌష్టికాహారం తీసుకొని చక్కని నిద్ర, ఒక 8 గంటల నిద్ర, స్ట్రెస్ తక్కువ ఉన్నటువంటి జీవితాన్ని కనుక జీవించగలిగినట్లయితే మనం కోవిడ్ ని యథేచ్ఛగా ఎదుర్కోవచ్చు. కోవిడ్ జనరల్ గా ఈ రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ పెరిగే అవకాశాలు ఎక్కువ, బాగా పెరిగే అవకాశం ఉంటుంది, బాగా పెరుగుతుంది కూడా. ఉధృతిగా కూడా ఇప్పుడు దాన్ని సంఖ్య చూస్తే ఎట్లా ఉంది. హైదరాబాద్ లో కూడా మనకి టెస్టింగ్ ట్రేసింగ్ లో కొంతమంది టెస్ట్ చేసుకున్నారు, కొంతమంది చేసుకోవట్లా. చేసుకుంటేనే నాకు తెలిసి కొంతమంది పేషెంట్ చేసుకుని కాము ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, పాజిటివ్ అని చెప్పిన వాళ్ళు నాకు. హైదరాబాద్ మహానగరం గురించి చెప్తున్నాను నేను. హైదరాబాద్ నగరంలోనే చాలా మంది టెస్టింగ్ అయ్యి నాకు కోవిడ్ ఉందని దగ్గర ఇప్పటి వరకు నాకు ఒక 100 మంది పైన ఫోన్ చేస్తుంటారు. కాబట్టి ల్యాబ్ నుంచి టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అది గవర్నమెంట్ కి ఇమీడియట్ గా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయంటారు. నార్మల్ గా ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎందుకు చెప్తానంటే, వాళ్ళు కొంతమంది వచ్చిన వాళ్ళు మందులు వేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, తమ దైనందిన వెళ్ళిపోతున్నారు ముందుకి. దాని గురించి పెద్దగా భయపడి వాళ్ళ ఆందోళన చెందాలని చెప్పిన పేషెంట్లు అందరూ కూడా. అంటే కోవిడ్ అనేది ఒక ఇన్ఫ్లుయెన్జా వైరస్ లాగా, జనరల్ కోల్డ్ లాగా వచ్చి పోతుంది. కాబట్టి దాని గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మోర్టాలిటీ రేట్ ఎవరైనా ఉంది అంటే ఉన్న కేసులన్నీ కూడా ఏదో కోమార్బిడ్ కండిషన్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్, HIV, TB ఏదో ఒక సమస్యని పోవడమే తప్పించి ఎవరు కూడా ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళెవరు కూడా చనిపోయేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఒమిక్రాన్కి ఉన్నటువంటి లక్షణమే, ఆ వేరియంట్ లక్షణమే త్వరగా వ్యాప్తి చెందడం, వ్యాధి తీవ్రత తక్కువ ఉండడం, ట్రాన్స్మిషన్ రేట్ ఎక్కువ ఉండడం. అంటే
వ్యాప్తి చెందడం ఎక్కువ, కానీ దాని యొక్క యాక్షన్ తక్కువ, దాని యొక్క జబ్బు యొక్క యాక్షన్ తక్కువ. కాబట్టి మనం అంతా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. భయాందోళన చెందకుండా మనం దృష్టి అంతా కూడా కేవలం జాగ్రత్తలు తీసుకునే దాని మీద ఉండాలి. ప్రభుత్వాలు కూడా జాగ్రత్తలను ముమ్మరం చేయాలి. ప్రజల్లోకి ఒక నిర్లక్ష్య స్వభావం, నిర్లిప్తమైనటువంటి స్వభావం లేకుండా యాక్టివ్ గా ఉండేటువంటి కాన్సెప్ట్ ప్రజల్లోకి తీసుకొచ్చి మనం ఇలా గనక వదిలేస్తే లాక్డౌన్ పరిస్థితికి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, లాక్డౌన్ ఎంత దరిద్రంగా ఉండదో అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా 2 రాష్ట్రాల ప్రజలు తెలుసు, భారతదేశం తెలుసు, ఇతర 155 దేశాలకు తెలుసు లాక్డౌన్ అయితే ఎలా ఉంటుంది పరిస్థితి అని. కాబట్టి మనమందరం కూడా స్వీయ నియంత్రణ కలిగి జలుబు దగ్గు రాగానే వెంటనే మనం ఐసోలేట్ అవ్వడం, మన ఇంట్లోనే మన పెద్ద మనుషులకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం, ఐసోలేట్ అయిపోయి జాగ్రత్తలు పట్టడం, ఏవైతే తెలిసిన డాక్టర్ గారికి ఫోన్ చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఉంటాయి, జనరల్ గా ఇది ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరుగుతాయి కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గే విధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ తీసుకోవటం, చక్కని సిమ్టమాటిక్ జలుబు దగ్గుకి టాబ్లెట్లు వేసుకోవడం, ఫీవర్ వస్తే ఫీవర్ టాబ్లెట్లు వేసుకోవడం, లేదా ఇంజెక్షన్స్ తీసుకోవడం, సివియారిటీని బట్టి చక్కని రెస్ట్ తీసుకోవడం, పౌష్టికాహారం ప్రోటీనేషియస్ ఫుడ్ తీసుకోవటం, కుదిరితే అంత వ్యాయామం, ఇంట్లోనే వ్యాయామం అంటే ఏదో మొత్తం బరువులను ఎత్తేసి గుండె నొప్పి తెచ్చుకుని చావమని కాదు. వ్యాయామం అంటే సింపుల్ గా వాకింగ్ లాంటివి చేసుకొని హ్యాపీగా కోవిడ్ జలుబు దగ్గు తగ్గించుకొని తమ దైనందిన జీవితంలో ఈజీగా జీవించవచ్చు. ఇది దీని కాన్సెప్ట్ అండి. కాబట్టి భయాందోళన చెందకుండా, నిర్లిప్తత లేకుండా ప్రభుత్వాలు కూడా వెంటనే టెస్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి నెంబర్ పెంచుకొని, యాక్టివిటీ పెంచుకొని, ట్రైనింగ్ ఇవ్వాల్సిన అందరూ ట్రైనింగ్ ఇచ్చుకొని, PHCని బలోపేతం చేసి ప్రాథమిక వైద్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు ఇవన్నిటిని బలోపేతం చేసుకుని మనకు ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంది, అద్భుతమైనటువంటి వైద్య స్ట్రక్చర్ ఉంది మన దగ్గర. అందరికీ తెలుసు, ప్రభుత్వంలో ఉన్న వైద్యాధికారులందరికీ తెలుసు, మన దగ్గర అద్భుతమైన స్ట్రక్చర్ ఉంది. ఊర్లలో ప్రాథమిక వైద్య కేంద్రాలు ఉంటాయి, ఎక్కడెక్కడ PHCలు ఉంటాయి. ఆ PHCలు బలోపేతం చేసుకుని శిథిలమైనటువంటి హాస్పిటల్ని బాగు చేసుకుని కాస్త డాక్టర్లు రిక్రూట్ చేసి సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లు బయటకు వస్తున్నారు. 10,000 మంది డాక్టర్లు బయటకు వస్తున్నారు సంవత్సరానికి. ఆ 10,000 మంది డాక్టర్లు ఉద్యోగాలు ఇచ్చి ఇప్పుడు ఏదో ఇదివరకు అన్ఎంప్లాయ్మెంట్ అయినప్పుడు డాక్టర్లకి అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడింది. గతంలో కూడా కోవిడ్ టైంలో డాక్టర్లు కావచ్చు, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి ఆరోగ్య కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరి విషయాల్లో కూడా చాలా వరకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది, విమర్శలు. చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు స్పందించినందుకు. థ్యాంక్ యూ. ఎస్ ప్రశాంత్ గారు, దీనికి సంబంధించి చాలా వరకు కూడా సొంత వైద్యం మీద ఆధారపడుతూ ఉంటారు అనేటువంటిది కూడా ఒకంత మనకు తెలిసినటువంటి పరిస్థితి. ఎస్, ప్రభు గారు చెప్పినట్లుగా రెస్ట్ తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర డాక్టర్ని డెఫినెట్గా కరోనా పాజిటివ్ అని తెలిసిన తర్వాత కన్సల్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందా, లేకపోతే ప్రజెంట్ నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది, కోవిడ్ పాజిటివ్ అని తేలింది అయినా కానీ సో మంచి ఆహారం తీసుకొని మంచిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుందంట, లేకపోతే ఏదైనా మెడికేషన్ కోసం డాక్టర్ని డెఫినెట్గా అప్రోచ్ అవ్వాలా? అప్రోచ్ అవ్వడం చాలా అవసరం అండి. వాళ్ళే డాక్టర్ అవ్వకూడదు ఎప్పుడు ఎవరే కానీ. సో వాళ్ళకి అలాంటి సిమ్టమ్స్ ఏదైనా తెలిసినా, టెస్ట్ లో పాజిటివ్ తెలిసినా డెఫినెట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు డెఫినెట్ గా చెప్తారు వాళ్ళు. సో డోంట్ బికమ్ సెల్ఫ్ డాక్టర్ ఫర్ షూర్. ఇది ఎప్పుడు అందరికీ ఇది అడ్వైస్ చేస్తాం. ఇది డాక్టర్ ని కన్సల్ట్ చేయండి, వాళ్ళు ఓకే అని చెప్పినాక మీరు రిలాక్స్ అవ్వచ్చు. సో దీంతో పాటు సార్ ఆల్రెడీ చెప్పినట్టు రెగ్యులర్ హెల్త్ చెకప్స్ వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడేంటే జబ్బు వస్తే మాత్రం డాక్టర్ దగ్గర వెళ్ళాలని ఒక మెంటాలిటీ అందరి దగ్గర ఉంది. ఎందుకు నేను రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకోకూడదు, నా ఆరోగ్యం కండిషన్స్ ఎలా ఉండాలని ఎందుకు చేసుకోకూడదు ఇక్కడ? సో గవర్నమెంట్ కూడా రెగ్యులేషన్స్ అండ్ పాలసీస్ తీసుకురావాలి, లైక్ మ్యాండేటరీ హెల్త్ చెకప్స్ తీసుకురావాలి అందరికీను. కోవిడ్ టైంలో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ ఎలా ఇచ్చారో అలాంటి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఎందుకు మ్యాండేటరీ రూల్స్ ఎందుకు తీసుకురాకూడదు ఇక్కడ? సో ఇది తీసుకుని వస్తే దాదాపు వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యం మీద అవగాహన ఎక్కువ వస్తుంది, సెల్ఫ్ కేర్ బాగా తీసుకుంటారు, అప్పుడు వాళ్ళ డయట్ బాగా ఫాలో చేసుకుంటారు, ఎక్సర్సైజ్ బాగా ఫాలో చేసుకుంటారు, ఫుడ్ కూడా బాగా ఫాలో చేసుకునే అవగాహన ఉంటుంది అప్పుడు. సో ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ అథారిటీస్ టు టేక్ దిస్ ఇంటూ కన్సిడరేషన్ అండి. సుమన గారు, హూ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ బై కరోనా అంటే ఏం చెప్తారు? చిన్న పిల్లలు, వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. అండ్ ఎల్డర్లీ పీపుల్ మోర్ దాన్ 75 years or 65 years ఉన్న వాళ్ళు, అండ్ పీపుల్ విత్ కోమార్బిడ్ కండిషన్స్, సిస్టమిక్ డిసీజెస్ తో ఉన్న వాళ్ళు, ఆర్ క్రానిక్ ఇల్నెస్ తో బాధపడే వాళ్ళు, అండ్ గర్భిణీలు, వీళ్ళకి ఎక్కువగా కోవిడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ గా ఉండటం వల్ల కోవిడ్ కి తొందరగా కోవిడ్ బారిన పడతారు. కాబట్టి తగు జాగ్రత్తలు వీళ్ళు ఎక్కువ కాషియస్ తో ఉండాలి.
ఎస్, ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఇప్పుడు ఉన్నటువంటి దైనందిక జీవితంలో? ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఇమ్యూనిటీ పెంపుదలకి చాలా అవసరము. ఎప్పుడు కానీ న్యూట్రిషనల్ డైట్ తీసుకుంటే ఇమ్యూనిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ యాంటీ ఆక్సిడెంట్ డైట్ లో స్ప్రౌట్స్ కానీ, సోక్ అండ్ డ్రై ఫ్రూట్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, ఆర్ ఫ్రూట్స్ అండ్ ఎగ్, ఇట్లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ప్రోటీన్ ఉన్న డైట్ తీసుకుంటే ఇమ్యూనిటీ, ఓన్ ఇమ్యూనిటీ పెరుగుతుంది. దాని వల్ల యాంటీబాడీస్ డెవలప్ అవ్వటము అండ్ హర్డ్ ఇమ్యూనిటీ రావటం అట్లాంటివి కూడా డెవలప్ అవుతాయి. ఎస్, రైట్. ప్రశాంత్ గారు, వ్యాక్సినేషన్ కి సంబంధించి ఓన్ గా వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ చాలా మంది తీసుకుంటున్నట్లుగా కూడా అక్కడక్కడ వస్తున్నటువంటి సమాచారం ఏమవుతుందిలే అనేటువంటి మాట. గతంలో వ్యాక్సినేషన్ వల్ల తీసుకున్నటువంటి, అంటే పోస్ట్ కరోనా, పోస్ట్ వ్యాక్సినేషన్ తర్వాత తీసుకున్నటువంటి దానికి సంబంధించి ఎఫెక్ట్ అయ్యి చనిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి కూడా ఉంది కదా. డాక్టర్ సజెషన్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి JN.1 సబ్ వేరియంట్కి సంబంధించి గతంలో ఉన్న వ్యాక్సినేషన్ మళ్ళీ ఇంకొక డోస్ తీసుకుంటే సరిపోతుందా అనేటువంటి ఓన్ ఐడియాస్ ఏం చెప్తారు వీటి మీద? డెఫినెట్ గా డాక్టర్ రికమెండేషన్ లేకుండా ఏది తీసుకోకండి ఇక్కడ. సో అది అలా సైడ్ ఎఫెక్ట్స్ అయింది, ఇంపాక్ట్స్ అయింది అని చెప్తున్నారు, బట్ ఎక్కడ వ్యాలిడ్ ప్రూఫ్ లేదు. వ్యాక్సినేషన్ వల్లనే వాళ్ళు చనిపోయారని ఎక్కడ ప్రూఫ్ లేదు అనేది. ఇది ఊరికే ఇది ఫార్మా ఇండస్ట్రీస్ మీద ఒక నెగటివ్ ఇంపాక్ట్ రావాలి అలాంటి ఒక ప్రొజెక్షన్స్ కూడా ఉంది ఇక్కడ చాలా మంది దగ్గర. బట్ సెల్ఫ్ వ్యాక్సినేషన్ కి మాత్రం ఎవరు వెళ్ళకండి. డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసుకుని ఇఫ్ హీ సజెస్ట్ ఆర్ షీ సజెస్ట్ టు గో విత్ వ్యాక్సినేషన్, దెన్ గో హెడ్ విత్ దట్ వన్. కరోనా తర్వాత ప్రశాంత్ గారు, దాదాపుగా ఉన్నటువంటి పరిస్థితి, సరే వ్యాక్సినేషన్తో సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఒక్కొక్క ఆర్గాన్ ఫెయిల్ అవటం కావచ్చు, లేకపోతే హార్ట్ డిసీజ్ రావటం కావచ్చు, లేకపోతే ఒక్కొక్క ఆర్గాన్స్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది అనేటువంటి ఒక మాట. అసలు ఆ కోణాన్ని చూడొచ్చు అంటారా? సో అది వాళ్ళ బేసిక్ హెల్త్ రొటీన్ మీద కూడా ఇంపాక్ట్ ఉండొచ్చు కదండి. ఇది వ్యాక్సినేషన్ వల్లనే కాదు, వాళ్ళ డే టు డే యాక్టివిటీస్, వాళ్ళ స్ట్రెస్ లైఫ్ ఎలా ఉంది, పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంది. ఇక్కడ చాలా మంది ఎవరు డయట్ ఫాలో అవ్వట్లేదు, దేని పడితే తింటున్నారు, బయట ఫుడ్స్ ఎక్కువ జంక్ ఫుడ్స్ వాడుతున్నారు. సో ప్రోటీన్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ ఎవరు దానికి అవగాహన లేదు యాక్చువల్లీ. ఏది పడితే తినేస్తే డెఫినెట్ గా బాడీ ఆర్గన్స్ ఇంపాక్ట్ అవుతుంది. ఎవరు ఫిట్నెస్ మెయింటైన్ చేయట్లేదు ఇక్కడ. జబ్బు వస్తే గానీ వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించారు ఇక్కడ. సో అలాంటి మెంటాలిటీ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆర్గన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో దట్స్ వాట్ అందుకే చెప్పాను, లైక్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకుంటూ ఉండేది. ఎవ్రీ 3 months, ఎవ్రీ 4 months, ఎవ్రీ 6 months అదొక మ్యాండేటరీ హ్యాబిట్ లా పెట్టుకోండి. ఇలాంటి సిచ్యువేషన్స్ మేము చూడలేము. సుమన గారు, రూరల్ ఏరియాస్ లో చాలా వరకు అవేర్నెస్ తక్కువగా ఉండేటువంటి సిచ్యువేషన్, డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఆ గతంలో కూడా చూసాం కరోనా అనేటువంటి ఒక నిర్లక్ష్యం ఉండేటువంటి పరిస్థితి పెద్దవాళ్ళలో కావచ్చు, చిన్నవాళ్ళలో, లేకపోతే యంగర్ ఏజ్, లేకపోతే మిడిల్ ఏజ్, వీళ్ళందరికీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? రూరల్ ఏరియాస్ లో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పర్టికులర్ గా? యూజువలీ రూరల్ ఏరియాస్ లో అండ్ మేబీ నేషనల్ వైడ్ ఆర్ ఇంటర్నేషనల్ వైడ్ ఎవరైనా కూడా కరోనా అనేది అవేర్నెస్ కార్యక్రమాలు చూస్తూ ఉండాలి. అండ్ కరోనా గురించి ఎప్పటికప్పుడు ఏం రికమెండేషన్స్, కరోనా ఎట్లా వ్యాప్తి చెందుతుంది అనే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వింటూ ఉండాలి. అండ్ గవర్నమెంట్ వైపు నుంచి కానీ, ప్రైవేట్ హాస్పిటల్ వైపు నుంచి కానీ యాక్టివ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్స్ అండ్ కోవిడ్ ట్రాకింగ్ సిస్టమ్స్ అనేవి బలోపేతం చేయాలి. అట్లా చేయటం వల్ల కొంచెం సిమ్టమ్స్ వచ్చినా కూడా డాక్టర్ ని సంప్రదించి తగు పరీక్షలు చేయించుకొని ఆర్ మ్యాసివ్ స్క్రీనింగ్ కూడా చేయటం మొదలు పెట్టడం వల్ల కూడా ఎంతమంది కరోనా పాజిటివ్ కేసెస్ ఉన్నాయి అనేవి మనకి నిర్ధారణలోకి వస్తే దానికి అనుగుణంగా వారిని ఐసోలేషన్ చేయటము ఆర్ లేకపోతే తగు జాగ్రత్తలు, ఇమ్యూనిటీకి మెడిసిన్, ఐ మీన్ ఫుడ్ తో పాటు సప్లిమెంట్స్ వాడటము, డాక్టర్ ని సంప్రదించి వ్యాక్సినేషన్ తీసుకోవటము, అట్లాంటి అవేర్నెస్ ప్రక్రియ అనేది రూరల్ లో అయినా, రూరల్ అయినా, సిటీస్ అయినా, గ్లోబల్ గా ఎక్కడైనా కూడా ఈ అవేర్నెస్ అనేది ఒకటే విధంగా వర్తిస్తుంది. చాలా వరకు కూడా మహిళల్లో కావచ్చు, లేకపోతే పురుషుల్లో కావచ్చు ఉండేటువంటి యాజ్ యూజువల్ సిమ్టమ్స్ ఏంటి అసలు స్టార్టింగ్ లో? అంటే నెగ్లెక్ట్ చేసేటువంటి స్టేజ్ లోనే ఉన్నారు అనేటువంటి ఒక మాట. ఇది సాధారణంగా సీజన్ మారినందువల్ల వచ్చేటువంటి జలుబు, జ్వరంగానే చాలా మంది కూడా చూస్తూ ఉంటారు కదా. అసలు మెయిన్ సిమ్టమ్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇవి
దగ్గు, జలుబు. సుమన గారు మీరు వీడియో మోడ్ ఆన్ చేయండి, వీడియో ఆఫ్ లో ఉంది. ఓకే. ఎస్ ఎస్. యూజువల్లీ కరోనా బారిన పడిన వాళ్ళు జ్వరం రావటం, బాడీ ఏక్స్ రావటము, మరియు పొడి దగ్గు, కళ్ళు ఎర్రబారటం, బాడీ పెయిన్స్, ఫ్యాటిగ్, ఇట్లాంటి సిమ్టమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. అవును. ఎక్కువగా న్యూమోనియా అట్లాంటివన్నీ అయితే ఇప్పటి వరకు ఎక్కువ నిర్ధారణ అవ్వలేదు. సో సూపర్ఫిషియల్ ఇన్ఫెక్షన్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లాగానే ఇప్పుడు ప్రెజెంట్ చేస్తుంది. అండ్ ఫీవర్ తో పాటు బాడీ ఏక్స్ రావటం అట్లాంటివి ఉన్నాయి. అయితే ఇవన్నీ సిమ్టమ్స్ కూడా సిటీస్ లో ఉన్న వాళ్ళు, ఎక్కువగా ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళు అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం, తగు జాగ్రత్తలు తీసుకుంటారు. వెరస్ రూరల్ ఏరియాస్ లో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ లేకపోతే ఇగ్నోరెన్స్ ద్వారా ఎక్కువగా వైద్య సదుపాయాలు అందుకోవడానికి వెనుకంజలో ఉన్నారు. కాబట్టి రూరల్ అవేర్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టు స్ట్రెంగ్థెన్ ద ఇమ్యూనిటీ ఇన్ ఆల్ ద పాపులేషన్. రైట్. ప్రశాంత్ గారు, JN.1 సబ్ వేరియంట్ కి సంబంధించి భయపడాల్సినటువంటి అవసరం ఉందా, లేకపోతే యాజ్ యూజువల్ గా హెల్త్ ని జాగ్రత్తగా చూసుకుంటే ఒకవేళ ఇన్ కేసు వైరస్ వల్ల ఎఫెక్ట్ అయినా కానీ ఇమీడియట్ గా కోలుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు. ఈ వైరస్ గురించి భయపడాల్సినటువంటి అవసరం ఉందా? భయపడడం కన్నా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అని చెప్తున్నాను సార్ నేను. సో జాగ్రత్తగా ఉంటే ఏమవ్వదు. సో ఇన్ కేస్ ఎనీ సిమ్టమ్స్ మీకు కనిపించినా, సో విత్ ఇన్ 1 or 2 days మీకు అది జబ్బు కోల్పోకపోతే డెఫినెట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. సో దట్స్ హంబల్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ ఎండ్. గవర్నమెంట్ తరఫున కూడా లైక్ రెగ్యులర్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయాలి. రూరల్ ఏరియాస్ లో అయితే చాలా అవసరం ఉంది. చాలా మందికి కరోనా అంటే ఏం కూడా తెలియదు ఇప్పుడు దాకా కూడా. ఏదో ఒక జబ్బులే అందరికీ వచ్చి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. బట్ ఇవన్నీ ప్రాపర్ అవేర్నెస్ క్యాంప్స్, నాట్ ఓన్లీ ఫర్ కరోనా, ఇంకా ముందు వేరే ఎలాంటి డిసీజ్ వచ్చినా సో పాండమిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చాలా అవసరం ఉంది, ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్. సో అది గవర్నమెంట్ కానీ, ప్రైవేటైజ్ హాస్పిటల్స్ కానీ, మెడికల్ స్టూడెంట్స్ కానీ, సో వాళ్ళ తరఫున అదొక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ఇలాంటి పనులు చేస్తుంటే చాలా వరకు మంచిగా ఉంటుంది. యాక్చువల్లీ అవేర్నెస్ లేకపోయి చాలా మంది చనిపోయారు దీనివల్ల, భయం వల్ల చాలా మంది చనిపోయారు నాకు వచ్చేస్తుందేమో అని. సో ప్రాపర్ అవేర్నెస్ ఇచ్చి ఇలా ఉంటే ఇలా చేయాలని చెప్తే చాలా యాక్చువల్లీ చాలా మందికి అవగాహన వస్తుంది ఇక్కడ. సో డోంట్ పానిక్. సో ఇలాంటి ఏదైనా వచ్చినా డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. సో దట్స్ అన్ హంబల్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ అంతే. గ్రౌండ్ లెవెల్లో ఆ స్థాయిలో అవగాహన కావచ్చు, లేకపోతే ఇంపాక్ట్ కావచ్చు, దాని మీద కూడా చాలా వరకు విమర్శలు వచ్చాయి కదా ప్రశాంత్ గారు, దీన్ని ఎలా చూడాలంటారు? సో ఇది యాక్చువల్లీ గవర్నమెంట్ ఒక్కనే బ్లేమ్ చేయడం తప్ప యాక్చువల్లీ ఇది లైక్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఇప్పుడు నేను ఒక సిటిజన్, నాకు దీని గురించి ఐడియా ఉంది, నేను ఒక 10 మందికి చెప్పాలి ఇక్కడ యాక్చువల్లీ. సో నేను సేఫ్ గా ఉంటే, నేను సార్లు నా ఫ్యామిలీ సేఫ్ గా ఉంటే చాలా ఉంటే అవ్వదు ఇక్కడ. సో ఐ నీడ్ టు టేక్ మై ఓన్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. సో తెలియని వాళ్ళకి నేను అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా ఇవ్వాలి. గవర్నమెంటే చెప్తుందిలే, లేక ఎవరో డాక్టర్ చెప్తారులే అని కూర్చొని ఉండకూడదు. ఇఫ్ యూ నో సంథింగ్ అబౌట్ దీస్ థింగ్స్, డూ లెట్ అదర్స్ నో యాజ్ వెల్. సో ఇలా ఒకరు స్ప్రెడ్ చేసుకుని వెళ్తే అవేర్నెస్ క్యాంపెయిన్స్ చాలా మందికి ఇది రీచ్ అవుతుంది. ఇది గవర్నమెంట్ కూడా ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటే ఇంకా మంచిదని కోరుకుంటున్నాను. ఎస్ సుమన గారు, సో ఫైనల్ గా ఎలాంటి ఏరియాస్ లో ఇవి ఎక్కువగా కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? అక్కడ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి, లేకపోతే దైనందిన జీవితంలో రెగ్యులర్ గా ఉండేటువంటి యాక్టివిటీస్ విషయంలో ఏవి తగ్గించుకుంటే మంచిది, ఎక్కడ వరకు వెళ్లకుండా ఉంటే మంచిది అనేటువంటి దానికి సంబంధించి ఫైనల్ గా ఏం చెప్తారు? ఎస్ సుమన గారు. ఎస్ విజిట్ అండ్ ఎప్పుడైతే హోమ్ డిజీజ్ తో పడుతున్నారో వాళ్ళని వాళ్ళు సుమన గారు, ఆడియో ప్రాబ్లం ఉంది. సో రైట్,
ఎస్ సుమన గారు థ్యాంక్ యూ అండి, అండ్ ప్రశాంత్ గారు థ్యాంక్ యూ స్పందించినందుకు. సో ఇది దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. రాబోయే రోజుల్లో రైనీ సీజన్ కాబట్టి ఇంకాస్త ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే COVID-19 వచ్చిందో ఆ సమయంలో తీసుకున్నటువంటి జాగ్రత్తల కన్నా ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని దాన్ని నియంత్రించేటువంటి పరిస్థితి ఉంటే బాగుంటుందనేటువంటి మాట. పెద్దవారు లేకపోతే పిల్లలు ఎక్కువగా కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు దీనివల్ల ఎక్కువగా కూడా ఇంపాక్ట్ వారి మీద ఉంటుందనేటువంటి మాట. ఫుడ్ హ్యాబిట్స్ కూడా అలాగే రెస్ట్లెస్ జీవితాలను గడుపుతున్నటువంటి వారు కాస్త రెస్ట్ తీసుకోవాలని కూడా డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.